హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పొడి పొడిలాడే సేమియా ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలామంది చేస్తూ ఉంటారు, కానీ సరిగ్గా కుదరదండి. చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే ఈ సేమియా ఉప్మాని పొడి పొడిగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు సేమియా వేస్తున్నానండి. ఇప్పుడు సేమియాని మనం దోరగా వేయించుకోవాలన్నమాట. 3-4 నిమిషాల పాటు. హై ఫ్లేమ్లో అయితే 2 నిమిషాలు వేగిపోతుంది. ఇలా ఎర్రగా వేపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి తాలింపు కోసం మరి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది ఉప్మాలోకి. ఈ దినుసులన్నీ కూడా కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వీలైతే అంటే మీకు ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా వేగాయి కదా, ఇందులోకి మనము కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఇవే కాదండి, వెజిటబుల్స్ మీకు నచ్చినవి కూడా వేసుకోవచ్చు. ఇంకా బీన్స్, క్యాప్సికమ్ లాంటివి కూడా నేనైతే ఇక్కడ ఇవి వేస్తున్నాను. కొంతమందికి క్యారెట్ అలాంటివి ఉప్మాలో ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు వీటిని స్కిప్ చేసేయచ్చు. ఓన్లీ పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే చూసారు కదా, కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేగాలన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత మూత తీసి ఇందులోకి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1 కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి, ఎక్కువ తక్కువ కాకుండా. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి నీళ్ళని బాగా మరిగించాలండి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా మరిగించుకున్న తర్వాత ఇక మూత తీసి ఇందులోకి వేయించుకున్న సేమియాను వేసి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మాత్రం సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. అప్పుడే బాగా చక్కగా ఉడుకుతుందన్నమాట. ఇది ఉడికేటప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి, దాని ఫ్లేవర్ అనేది ఉప్మాకి బాగా పడుతుందన్నమాట. సో ఇలాగా ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించనండి. ఇంకా చూస్తున్నారు, ఇంకొంచెం చెమ్మ ఉంది. సో మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేద్దాము. సుమారుగా మనం సేవియా వేసిన తర్వాత ఒక 7-8 నిమిషాలకల్లా మనకి రెసిపీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇంకొక 2 నిమిషాల తర్వాత చూస్తే పొడి పొడిలాడుతూ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము. దీన్ని పప్పుల పొడితో తింటే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా కుదిరిందనమాట. మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.